హాయ్! వెల్కమ్ టు రైల్వే లైఫ్ తెలుగు వ్లాగ్స్. చాలా కాలం తర్వాత వీడియో చేయాల్సి వస్తుంది. అది ఎందుకంటే చాలా వరకు మన సీసీ అభ్యర్థులు అప్లికేషన్ పెట్టే ముందర కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు కొన్ని మిస్టేక్ చేస్తుంటారు. వాటి గురించి నేను ముఖ్యంగా చెప్పడానికి ఈ వీడియోలో ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ కోసం గంట సింబల్ మీద నొక్కండి. నేను చెప్పేదేమంటే ఎవరైతే మనకి కొత్తగా గ్రూప్ డి తరపున నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రావడం కాస్త ఆలస్యమైంది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఇక్కడ చాలామంది అభ్యర్థులు చాలామంది తప్పులు చేస్తుంటారు. కానీ నేను ఫస్ట్ అప్లికేషన్ ఏ జోన్కి పెట్టుకోవాలి దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఈసారి పోస్టులు అనేటివి చాలా తక్కువ ఉన్నాయి. కానీ కాంపిటీషన్ హెవీగా ఉంది. మన సికింద్రాబాద్కి వచ్చేసి కేటగిరీ వైజ్గా చెక్ చేసుకున్న పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. యూఆర్కి వచ్చేసి 40.5% అంటే 133 పోస్టులు. ఓబీసీకి వచ్చేసి 27% పోస్టులు అంటే మొత్తం 88. ఎస్సీకి 15% అయితే మొత్తం టోటల్ పోస్ట్ వచ్చి 49. ఎస్టీకి 7.5% రిజర్వేషన్ అయితే మొత్తం 25 పోస్టులు. ఈడబ్ల్యూఎస్కి 10% అంటే 32 పోస్టులు, మొత్తం 327 పోస్టులు. నేను చెప్పేది ఏమంటే ఎవరైతే కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారో మీరు ఆలోచించుకోండి. మీ కేటగిరీ వైజు నేను మెరిట్లో ఉండగలుగుతానా, నేను పోటీ ఇవ్వగలుగుతానా లేదా, నేను ఈ నోటిఫికేషన్ జాబ్ కొట్టగలుగుతానా లేదా, దీని గురించి ఆలోచించండి. ఎవరైతే సికింద్రాబాద్ నోటిఫికేషన్ అప్లై చేస్తారో వాళ్ళు తప్పకుండా దీని విషయంలో ఆలోచించండి. ఎందుకంటే నేను ఓబీసీకి అప్లై చేస్తున్నా. ఓబీసీలో 88 మందిలో నేను పోటీ ఇవ్వగలుగుతానా? ఎందుకంటే ఉన్నది తక్కువ పోస్టులు పెంచితే పర్లేదు, పోస్టులు పెంచకపోతే ఇబ్బంది కదా, దాని గురించి చెప్తున్నా. లేదంటే వేరే దానికి అంటే వేరే జోన్కి ఏమన్నా ఇప్పుడు నార్థన్ రైల్వే పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఢిల్లీకి, అదే వెస్టర్న్ రైల్వే ముంబైకి పోస్టులు ఎక్కువ ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే కొద్ది బెటర్ సెంట్రల్ రైల్వే ముంబైకి కొద్ది బెటర్ ఉంది. అదేవిధంగా చెన్నై కొద్ది బెటర్ ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఈ 80 మందిలో నేను రాగలుగుతాను. ఓబీసీ వాళ్ళైతే 80 మందిలో నేను రాగలుగుతాను. అదే ఎస్సీ వాళ్ళైతే 49 మందిలో నేను రాగలుగుతాను. అదే ఎస్టీ వాళ్ళైతే 25 మందిలో నేను ఒకడిని. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 32 మందిలో నేను ఒకడిని. యూఆర్ వాళ్ళైతే 133 మెంబర్స్లో నేను ఒకడిని. నేను పోటీస్తాను, నేను కంపల్సరీ జాబ్ కొడతాను అనే ఉద్దేశం మీకు ఉంటే 100% మీరు ఎస్సీఆర్ జోన్కి అప్లై చేసుకోండి. లేదు ఎగ్జాక్ట్లీ ఇదే రిజర్వేషన్ వర్తిస్తుంది, ఇదే పోస్టులు ఉంటాయి ప్రతి కేటగిరీకి. కాబట్టి మీ అందరికీ అర్థం కావాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. మొట్టమొదటి మీరు ఆలోచించాల్సింది అంటే ఈ మెంబర్స్లో మనకున్న కేటగిరీ వైజ్గా మనం పోటీ ఇవ్వగలుగుతామా, నిలబడుకోగలుగుతామా, మన సిలబస్ ఎంతవరకు ఉంది, మన స్టామినా ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు చదువుతున్నాము, దీని మీద అన్ని విషయాలు ఫోకస్ పెట్టండి. ఎందుకంటే జూనియర్స్ అప్రెంటిస్ అయిపోతే అంటే రీసెంట్గా 1 year బ్యాక్ అయిపోయిన అప్రెంటిస్ అభ్యర్థులందరూ సాధ్యమైనంత వరకు కోచింగ్ వెళ్ళిపోయినారు. కొంతమంది ఇళ్ళ దగ్గర ఉండి చదువుకుంటున్నారు. అదేవిధంగా సీనియర్స్ అయితే చాలామంది కూడా అక్కడక్కడ చదువుకుంటూ ఉండొచ్చు. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఆలోచించండి. ఎప్పుడు మీరు 30% రిజర్వేషన్ 1/3 అని చెప్పేసి మీరు ఎప్పుడు ఇది కావద్దండి. 20% రిజర్వేషన్ కదా మనకు ఉండేది, 1/3 యాడ్ అవుతుంది. ఆ మార్క్స్ యాడ్ అవ్వచ్చు, యాడ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. ఒకరికి 20% అంటే 20 మార్క్సే కలుగుతున్నాయి 1/3లో. కొంతమందికి 33 మార్క్స్ కలుస్తున్నాయి. అందువల్ల దగ్గర దగ్గర 30 మార్క్స్ డిఫరెంట్ ఉంది. వీళ్ళకి 2019-20 బ్యాచ్ వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసినారు. తర్వాత ఎగ్జామ్ అనేది తీసేసినారు. ఎగ్జామ్ రాయడం వల్ల వీళ్ళకి రిజర్వేషన్ మార్క్స్ డిఫరెంట్ ఉంది, తేడా ఉంది. అంటే ఎంత తక్కువ కాదన్నా 4-5 మార్క్స్ డిఫరెంట్ కనిపిస్తుంది. అందరికీ ఒకటే రిజర్వేషన్ అప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళకే తక్కువ మార్క్స్ యాడ్ అవుతున్నాయి. ఎగ్జామ్ రాయని వాళ్ళకి డైరెక్ట్గా సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకి మార్క్స్ ఎక్కువ పెడుతున్నాయి. కొద్దిగా సీనియర్స్ జూనియర్స్ మధ్యన బోర్డుకి లెటర్ రాయడం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే 1/3 తీసి పక్కన పెట్టండి. దాంట్లో ఎన్నైనా రాని, 33 రాని, 30 రాని, 20 రాని, 21 రాని, మీరు అక్కడ కాదు ఇది చేయాల్సింది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు సిబిటి రాసుకోలో మీరు ఎంత మార్క్స్ గెయిన్ అవుతున్నారు అది మాత్రమే చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో దాని మీద మీరు ఫోకస్ పెట్టండి.
ఈ ఫో ఈ మనకున్న కేటగిరీలో ఈ ఉన్న పోస్టులో మనం పోటీ పడుతాం. మనకి యూఆర్లో ఓబీసీ క్యాండిడేటు యూఆర్ కట్ ఆఫ్ రీచ్ అయినా యూఆర్ కట్ ఆఫ్లో కలపరు, ఓబీసీలోనే ఇస్తారు. యూఆర్ క్యాండిడేట్ని యూఆర్లోనే తీస్తారు. యూఆర్ కట్ ఆఫ్ రీచ్ అని చెప్పేసి ఈ ఓబీసీ క్యాండిడేట్ తీసుకుపోయి మన సీసీఏ క్యాండిడేట్లని యూఆర్లో కలపడు, యూఆర్లో తీసుకోడు. యూఆర్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ యూఆర్కి అలానే ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో అలా కలుపుతాడు, కానీ సీసీఏ క్యాండిడేట్లో కలపడు ఎక్కువ వచ్చినా సరే. కాబట్టి మన క్యాడర్లోనే మనం పోటీ ఇవ్వగలుగుతాం లేదా దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏదంటే అప్లికేషన్లో కొన్ని అడుగుతాడు మీకు, ఏది సర్టిఫికేట్ నెంబరు, మార్క్స్, ట్రైనింగ్ పీరియడ్, మార్క్స్, డేట్ ఆఫ్ ఇష్యూ అని చెప్పేసి ఏ ఇయర్ పాసింగ్ అయినా అని. దాని గురించి మీకు కొన్ని వివరాలు చెప్పుదాం అనుకుంటున్నాను. ఓల్డ్ సీసీ వాళ్ళకైతే ఇలా ఉంటుంది సర్టిఫికేట్. కొంచెం డీటెయిల్స్ కవర్ చేసిన మీరు ఇది అప్రెంటిస్ రిజర్వేషన్ పెట్టుకునే ముందర 20% రిజర్వేషన్ ఎలిజిబుల్ కావాలంటే మీరు కంపల్సరీ దాంట్లో అప్లికేషన్లో కంపల్సరీ సర్టిఫికేట్ నెంబర్ అనేది యాడ్ చేయాలి. 100% యాడ్ చేయాలి తప్పకుండా. సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి ఎన్ఏసి సర్టిఫికేట్లో, ఎన్ఏసి మార్క్స్ మెమోలో కాకుండా ఎన్ఏసిలో ఓల్డ్ సీసీ వాళ్ళకు అంటే ఎగ్జామ్ కండక్ట్ రాసిన వాళ్ళకి రైట్ సైడ్లో పైన ఉంటుంది సర్టిఫికేట్ నెంబర్ అని, ఈ రెడ్ మార్క్లో కనిపించేది. ఈ నెంబర్ మాత్రమే వేయాలి. రిజిస్ట్రేషన్ నెంబరు, కాంటాక్ట్ నెంబరు అసలు వేయకూడదు. ఇక్కడ 804 సంథింగ్ ఉంది కదా, అది ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. కాంటాక్ట్ నెంబర్ కూడా వేయకూడదు. అదేవిధంగా న్యూ సీసీ అంటే కొత్త వాళ్ళకి ఎన్సీవీఈటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి లెఫ్ట్ సైడ్లో ఎన్ఏసీ సర్టిఫికేట్ మీద లెఫ్ట్ సైడ్లో పైన సర్టిఫికేట్ నెంబర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ మాత్రమే వేయాలి. ఇంకా వేరే నెంబర్స్ వేయకూడదు. కాంటాక్ట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ వేయకూడదు. మీరు డేట్ ఆఫ్ ఇయర్ పాసింగ్ అన్నప్పుడు ఇక్కడ ఏప్రిల్ 2023 ఉంది, కానీ మీకు డేట్ అడుగుతుంది. ఆ డేట్ బదులు మీరు ఎప్పుడైతే డేట్ ఆఫ్ ఇష్యూ అయినా సరే, మీరు ఏ ఇయర్ పాస్ అయినా సరే ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూనే మీరు మెన్షన్ చేయండి తప్పకుండా. ఓల్డ్ సీసీ వాళ్ళు కూడా ఏప్రిల్ 2019 ఉంటే ఏప్రిల్ 2019 మనకి డేట్ అడుగుతాడు ఎప్పుడు పాస్ అయినామని చెప్పేసి. అది అలా కాకుండా మనకి ఇష్యూ డేట్ ఉంది, ఇష్యూ డేట్ మాత్రం మెన్షన్ చేయండి. ఈసారి మీకు ఓల్డ్ సీసీ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇష్యూ డేట్ మెన్షన్ చేయండి తప్పకుండా. అలాగే మీకు 1/3 ఒకవేళ మార్క్స్ యాడ్ అయితే కంపల్సరీ మీకు 2/3 అనేది మీకు వచ్చిన సిబిటి రా స్కోర్లో మీకు 2/3 అని తీసేస్తాడు. అది ఎలా తీసేస్తాడు అంటే, మీకు సపోజ్ సిబిటి రా స్కోర్లో 60 మార్క్స్ మీకు యాడ్ అయినాయి అనుకో, 60 మార్క్స్ మీకు సిబిటి స్కోర్ వచ్చిందనుకో, అందులో బై 2 చేస్తాడు. బై 2 చేస్తే ఎంత అవుతుంది, 60లో బై 2 చేస్తే 30 అవుతుంది. మళ్ళీ తర్వాత 30లోన బై 3 చేస్తాడు. బై 3 అంటే 30లో 30లో బై 3 ఎంత, 10. ఆ విధంగా మీకు వచ్చిన స్కోరు 10 మార్క్స్, ఆ 10 మార్క్స్ మీకు వచ్చిన 60 మార్క్స్ వస్తే మీకు 10 మార్క్స్ 2/3 వల్ల మీకు పోతాయి. అంటే మీరు ఆ స్కోరు 15 అవుతుంది, 50 అవుతుంది. అప్పుడు ఆ 50 మీ ఎన్ఏసి మార్క్స్ మీకు యాడ్ చేస్తాడు. ఎన్ఏసి మార్క్స్ మీకు యాడ్ చేస్తాడు. అప్పుడు మీకు టోటల్ స్కోర్ అనేది వస్తుంది. కాబట్టి మనకి ఎక్కువ వచ్చినాయా, ఎన్ఏసిలో తక్కువ వచ్చినాయా అదంతా పక్కన పెట్టేసి మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు ఎగ్జామ్ కోసం, ఉన్న క్యాడర్లో మనం ఉన్నామా లేదా, దీని గురించి మాత్రమే ఆలోచించండి. మీకు 70 వచ్చినాయి అనుకో, బై 2 చేస్తాడు ఫస్ట్, తర్వాత బై 3 చేస్తాడు. వచ్చిన హాఫ్లోన బై 3 చేస్తాడు. 45లో బై 3 ఎంత అవుతుంది, 11. మళ్ళీ దాన్ని అట్లా 11 మార్క్స్ మనకి 11 సంథింగ్ 11 పాయింట్ సంథింగ్ మనకి లెస్ అవుతాయి. అట్లా వచ్చిన 50 వచ్చినా సరే 9 మార్క్స్ లెస్ అవుతాయి. అట్లా ప్రతిదీ 2/3 చేస్తాడు. నీకు వచ్చిన సిబిటి రాసుకుని 2/3 చేస్తాడు, ప్లస్ ఎన్ఏసి 1/3 యాడ్ చేస్తాడు. మీకు వచ్చిన టోటల్ స్కోర్ కలిపి అప్పుడు కట్ ఆఫ్ ఇస్తాడు. కానీ ఈసారి కట్ ఆఫ్ అనేది హెవీగా ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. మ్యాక్సిమం ఇప్పటి నుంచైనా సరే మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. డైలీ చదవాల్సిన అవసరం లేదబ్బా. అంటే ఇంకా ఒకటే రోజు మనం అన్నీ చదవలేము. కాబట్టి డైలీ ఒక చాప్టర్ పెట్టుకోండి, డైలీ ఒక సబ్జెక్ట్ పెట్టుకోండి. సబ్జెక్ట్ క్లియర్ చేయండి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఈ విధంగానే ప్రయత్నం చేయండి, నెగ్లెక్ట్ చేయకండి. ప్రతిరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, జూనియర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, అప్లికేషన్ పెట్టే ముందర జాగ్రత్తగా ఆలోచించి 1కి 2 సార్లు
ప్రతిదీ మార్క్స్ అప్లోడ్ చేసే విషయంలో కానీ, డేట్ ఆఫ్ ఇష్యూ విషయంలో కానీ, ఇయర్ పాసింగ్ కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్ అడిగితే కంపల్సరీ డేట్ ఆఫ్ ఇష్యూని మెన్షన్ చేయండి. ఐటీఐ సర్టిఫికేట్లో కానీ సర్టిఫికేట్ నెంబర్ అడిగితే సర్టిఫికేట్ నెంబర్ మెన్షన్ చేయండి. 10th మార్క్స్ రూల్ నెంబర్ అడుగుతాడు, రూల్ నెంబర్ మెన్షన్ చేయండి. ప్రతిదీ మీరు కంపల్సరీ అప్లికేషన్ ఫిల్అప్ చేసే టైంలో ప్రతిదీ మీరు అప్లోడ్ చేయండి. ఎందుకంటే మనకి 20% రిజర్వేషన్ 1/3 ఉంది కాబట్టి కంపల్సరీ ప్రతిదీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంకా అప్లికేషన్ మీరు పెట్టే ముందర ఒక 15 days 20 days వెయిట్ చేయండి. లాస్ట్ ఒక 15 days ముందర, అంటే ఒక 15 days 12 days బిఫోర్ మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయండి. ఎందుకంటే ఏమన్నా పోస్టులు పెరిగే అవకాశం ఉన్నా, ఏమైనా ఛాన్స్ వస్తే మీరు అప్పుడు ఏ జోన్కి పెట్టుకున్నా అప్పుడు డిసైడ్ అవ్వండి. ఒకవేళ లేదు ఇదే పోస్టులు ఉన్నా మీరు అప్పుడు కూడా ఈ కట్ ఆఫ్కి నేను ఈ మెంబర్స్కి నేను 40 అంటే నేను 5 ఇస్తాను, ఇందులో నేను ఒకరిని ఉంటాను అని ఖచ్చితంగా మీరు అనుకుంటే తప్పకుండా సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయండి. లేదు నేను ఉండలేనేమో అని మీకు డౌట్ ఉంటే, మీ ప్రిపరేషన్ మీకు గట్టిగా మీరు 100% మీరు సిలబస్ కంప్లీట్ అయింది, నేను ఇస్తాను పోటీ అంటే మీరు అప్లై చేసుకోండి. లేదు అంటే ఎక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయో అక్కడ చూడండి. లేదు నాకు ఎక్కడన్నా వచ్చినా రాకపోయినా ఇక్కడే అప్లై చేస్తానంటే ఇక్కడే అప్లై చేసుకోండి. కానీ నేను చెప్పాల్సిన విషయాలు చెప్పేసిన కాబట్టి మీరు మనస్ఫూర్తిగా మీకు వీడియో అర్థమైంది అనుకున్నా, లేదా ఏమైనా డౌట్లు ఉన్నా నాకు కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఒకవేళ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ సింబల్ని నొక్కండి. అదేవిధంగా మోర్ అప్డేట్స్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, రైల్వే లైఫ్ తెలుగు వ్లాగ్స్ అని. డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంది, ఛానల్ లింకు. అందులో మీరు జాయిన్ కావండి.